ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం శతాయువజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అందరికీ నమస్కారం. చేబిఎం బాలసుబ్రహ్మణ్యం యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. శ్రీ క్రోధినామ సంవత్సర ద్వాదశ గోచార రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం అనుసరించి ఫలితాల్లో వ్యత్యాసాలు ఉంటాయని గమనించగలరు. శ్రీ క్రోధినామ సంవత్సర ధనస్సు రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గురువు 9/4/2024 నుండి 1/5/2024 వరకు మేషంలో అనగా పంచమ స్థాన స్థితి వలన అన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 1/5/2024 నుండి 29/3/2025 వరకు వృషభ రాశిలో అనగా షష్టమ స్థానంలో సంచారం వల్ల ధన వ్యయం చేయని తప్పుకు మాట పడడం జరుగుతుంది. శని భగవానుడు 9/4/2024 నుండి 29/3/2025 వరకు తృతీయ స్థానమైన కుంభరాశిలో సంచారం వల్ల సోదరీ సోదరుల మధ్య సఖ్యత, దగ్గరి ప్రయాణములు అనుకూలంగా ఉంటాయి. 9/4/2024 నుండి 29/3/2025 వరకు రాహు మీనరాశిలో అనగా అర్ధాష్టమ స్థానంలో సంచారం వల్ల అందరితో గొడవలు, మాట పట్టింపులు కలుగుతాయి. కేతువు కన్యారాశిలో అనగా రాజ్యస్థానంలో సంచారం వలన సంఘ గౌరవం పెరుగుతుంది. ఈ సంవత్సరం చివర్లో అనుకూలంగా ఉంటుంది. కాలం అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఈ రాశివారు గ్రహదోష నివారణకు దేవీ ఖడ్గమాల పారాయణ, ఆంజనేయ దేవాలయంలో ప్రదక్షిణలు నిర్వహించడం, దుర్గాదేవి క్షేత్ర దర్శనం, పేదవారికి అన్నదానం, గురువుల వృద్ధుల ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు శాంతి పరిహారాలు జరిగి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.